మేము రావడం వచ్చి అక్కడ నుంచి వచ్చినాము. ఇక్కడ జాయలుకాస్ ఉంది కదా, అక్కడ మా క్యాబ్ అతను ఆపిండు అనమాట. అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి ఇట్లా వచ్చేసినాం. మేము వచ్చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇటు సైడ్ 103, అంటే నేను ఇటు సైడ్ వచ్చి నించున్నాను. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది ఆల్ రొమైజన్ అని ఒక షాప్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే స్ట్రైట్ గోల్డ్ సుక్. మీకు డైమండ్స్ అని రైట్ సైడ్ మూల మీద ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, జూమ్ చేద్దాం. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కొంచెం ముంగటికెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ అంతా పర్ఫ్యూమ్ మార్కెట్ ఉంటుందంట. ఇందాక ఒక అతను చెప్పినారు. సో పర్ఫ్యూమ్స్ కావాలనుకుంటే అటు సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. లేదంటే కొంచెం స్ట్రైట్కి వచ్చి ఈ గోల్డ్ సుక్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ తీసుకుంటే గోల్డ్ సుక్ వస్తుంది. ఇటు ఏంటంటే కొంచెం ముందుకెళ్తే మామూలుగా మనము అంటే నేను చూసిన కొన్ని వీడియోస్లో 0% మేకింగ్ అని చెప్పి కొన్ని షాప్ చూపించినారు. ఇక్కడంతా ఎట్లా ఉందంటే 0% మేకింగ్ అంటారు, కానీ మీరు లోపలికి వెళ్తే మేకింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు 10 grams లోపల గోల్డ్ ఐటమ్ కొన్నారనుకోండి, 200 dirhams మేకింగ్ ఛార్జెస్ స్టాండర్డ్. 10 grams కంటే ఎక్కువ ఉంది గోల్డ్ అన్నప్పుడు గోల్డ్ సైజు బట్టి డిజైన్ బట్టి గోల్డ్ డిజైన్ బట్టి గ్రామ్స్ బట్టి దాని మేకింగ్ ఛార్జెస్ తక్కువ అవుతుంది. 200 dirham ఉండదు, అప్పుడు పీస్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ నా వెనుక గోల్డ్ సెంటర్ అని మీరు చూస్తున్నారు కదా, ఆ షాప్ యాక్చువల్లీ దీంట్లోనే ఉంది. ఇట్లా జస్ట్ స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్తే వచ్చేస్తుంది. ఈ కార్లో వెళ్ళిపోయిన తర్వాత మనం క్రాస్ చేసి వెళ్దాము. ఓకే, అవి అక్కడే ఆగిపోయినాయి. సో ఇట్లా వెళ్ళొచ్చు మనం ఇప్పుడు. నేను బయట ఎండలో కంటే ఇలా లోపల వెళ్తే చల్లగా ఉంటుంది కోసమని వెళ్తున్నా. వీళ్ళెవరు మెగా సేల్ పెట్టినారు. సిల్వర్ జ్యువెలరీ అంటే తీసుకోవచ్చు, దానికైతే ఎవరు ఏం రిస్ట్రిక్షన్ చెప్పరు. ఇదంతా సిల్వరే అనుకుంటా. అన్ని కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారంట. ఇక్కడ ఏదో ఆఫర్ కూడా ఉంది, హోల్సేల్ గోల్డ్ ప్రైజెస్ డిస్కౌంట్. మీకు అర్థమైతే చూడండి. ఓకే, జాయలుకాస్ ఎక్కడ వెళ్ళు, జాయలుకాస్ మలబార్. అబ్బాబాబా, ఇదే అనుకుంటా షాప్. అన్వర్ లగ్జరీ 0 మేకింగ్ అని ఉంది, అందుకని చెప్పి ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఈ క్రౌడ్ అంతా మనోళ్ళే అనమాట. కొంచెం ముందుకెళ్ళి కూడా చూద్దాం మనము. ఓ నా ఫ్రెండ్స్ వచ్చి తప్పిపోయినారేమో ఇక్కడ వచ్చి. వాళ్ళు ఎక్కడో లోపల ఉన్నారనుకుంటా, నాకు కనిపించట్లేదు. కొంచెం లోపల వెళ్ళి చూస్తా, లేకపోతే అటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటా. 0 మేకింగ్ ఆన్ క్యాష్ ఓన్లీ, అక్కడ ఒక బోర్డు ఉంది. 0 మేకింగ్ బట్ ఇట్స్ ఓన్లీ ఆన్ క్యాష్. ఇటు వచ్చి రైట్ తీసుకుంటే ఇక్కడ ఈ చేపల మార్కెట్ ఉన్నది, ఎందుకంటే 0 మేకింగ్ కాబట్టి. అండ్ స్ట్రైట్ వచ్చి ఇక్కడే లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా ఇంకో షాప్ ఉంది, అది కూడా 0 మేకింగ్ ఉంది, గ్రెజిల్లా జ్యువెలర్స్ అని చెప్పి. దీంట్లో కూడా మనం వెళ్ళి చూద్దాం. వాళ్ళకి అది ఆ రైట్ సైడ్ ఉండే వాళ్ళకి ఇది కనిపిస్తలేదేమో, అందరు రైట్ సైడ్ లో ఉన్నారు. ఇక్కడ వచ్చి నా ఫ్రెండ్స్ ఉన్నారు, అడుగుదాం వాళ్ళు ఏమేమి తీస్తున్నారు. హాయ్, 1 second. 2784. 0 making. Gold price plus 5%. That can be పైనకి వచ్చి చూస్తే ఇక్కడ ఓన్లీ హోల్సేల్ అని ఉంది. ఈరోజు
సండే కాబట్టి సారీ ఈరోజు సండే కాబట్టి వీళ్ళ మార్కెట్ కూడా సండే బంద్ ఉంటదంట. ఇక్కడ అన్న షాప్స్ అన్ని ఇక్కడ బంద్ ఉన్నాయి. అక్కడ యా అన్ని ఇక్కడ అంతా ఎంటీ ఉన్నాయి, ఏం లేవు. ఈరోజు సండే కాబట్టి బంద్ అంట. చాలా 90% షాప్స్ అన్ని క్లోజ్డే ఉన్నాయి. కింద గోల్డ్స్ లైన్ లో షాప్స్ ఓపెన్ ఉన్నాయి, కానీ ఏదైతే హోల్సేల్ మార్కెట్ ఉందో, హోల్సేల్ షాప్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. ఓన్లీ రీటైల్ అవుట్లెట్ పెట్టుకునే షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. ఇది వచ్చి కింద గోల్డ్ హౌస్ కదా. ఇది ఈ బిల్డింగ్ పేరు ఏంటి? నేను ఇందాక వీడియో స్టార్టింగ్ లో చూపించాను ఆల్రెడీ. దాంట్లోనే లోపలికి వచ్చి రైట్ వెళ్తే ఒక షాప్ ఉంది, అక్కడ కూడా జీరో మేకింగ్. లెఫ్ట్ వెళ్తే ఇంకొక షాప్ ఉంది, అక్కడ కూడా జీరో మేకింగ్. ఆ లెఫ్ట్ వెళ్ళే షాప్ కి లెఫ్ట్ సైడ్ లో ఎక్స్కలేటర్ ఉంది. దాని పైనుండి పైకి వెళ్తే ఓన్లీ హోల్సేల్ చేస్తారంట వాళ్ళు. సో అక్కడ వెళ్ళి కూడా మనకేం యూజ్ లేదు. సిల్వర్ కూడా అమ్ముతున్నారు, బట్ మేము వెళ్ళిన షాప్ లో వాడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఇచ్చింది కాబట్టి మేము ఇంకా కొనలేదు. ఇది ద గోల్డ్ సెంటర్ అయితే బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దీని లోపలికి అయితే రండి. దాంట్లో జీరో మేకింగ్ చార్జెస్ లో వచ్చే గోల్డ్ ఐటమ్స్ అమ్మే షాప్స్ చాలా ఉన్నాయి. మీరు కొంచెం అటు ఇటు చూసుకొని వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు ఒక 50 dirhams, 100 dirhams, 200 dirhams అట్లా ఎక్స్ట్రా చార్జ్ అడుగుతారు, బట్ అది లేకుండా కూడా ఇచ్చేస్తున్నారు. మేము కొన్న షాప్ లో అయితే తను వీడియో తీయలేదు, సో నేను తీయలేకపోయినా. బట్ దాంట్లో పెద్దగా చూసేది కూడా ఏమి ఉండదు. మన మీద ఐటమ్ చూస్తే చైన్ అయినా రింగ్ అయినా దాన్ని ఎన్ని గ్రామ్స్ ఉందో చూసి ఆ గ్రామ్ బట్టి రేట్ చెప్తారు అంతే. దాంట్లో నెగోషియేట్ చేసేది ఏమి ఉండదు కదా. ఏమంటే 10 grams బిలో అయితే ఒక స్టాండర్డ్ చార్జ్ కొంతమంది కొన్ని షాప్స్లలో అడుగుతారు, 200 dirhams, 100 dirhams ఇస్తాము. లేదంటే తీసేస్తే తీసుకొని పోతాం అంతే.